యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ద్వారా గత 4 నెలల కిందట స్మైలాక్స్ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. దాంట్లో పుల్లారావు అండ్ పాపారావు గారు ఇద్దరికి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ దాంట్లో పాపారావు గారికి చాలా ఎక్కువ మేజర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అతనికి ఫేస్ సర్జరీ అయింది. తనకు 2 నెలల నుంచి తన భార్య, తన కుటుంబ సభ్యులు ఎక్కడికి తిరిగినా వారికి న్యాయం జరగలేదు. లాస్ట్కు చిరంజీవి గారు, వాళ్ళ మరిది గారు చిరంజీవి గారు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వారు మా దగ్గరికి వచ్చి ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము మా టీం సభ్యులందరం కలిసి వెళ్ళి ఆ యొక్క కంపెనీ యాజమాన్యంతో కొట్లాడి ఆ నుంచి మళ్ళా వాళ్ళు సిఐ మీద మన పోలీస్ స్టేషన్ జీమెంట్ల ప్లేస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీ యాజమాన్యం అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కంపెనీ యాజమాన్యం కొట్లాడి వాళ్ళకు న్యాయం చేయాలి, నువ్వు తను జాబ్ చేసుకోలేడు అని వాళ్ళతో యాజమాన్యంతో మరియు కాంట్రాక్ట్ తోని బాగా కొట్లాడడం జరిగింది. వాగ్వివాదం చేసుకొని వారికి న్యాయం జరిగేలా చూడడం జరిగింది. వాళ్ళు లాస్ట్కు దిగొచ్చి కంపెనీ యాజమాన్యము మేము 2 లక్షలు ఇస్తామనడం జరిగింది. 2 లక్షలు కాదు, తను చేయలేడు, ఇక మీద జాబ్ చేయలేడు. తన భార్య కూడా వృద్ధురాలు, ఆమె కూడా ఏం పని చేయలేదు, 3 ఆడపిల్లలు. వారికి సరైన న్యాయం జరగాలని మేము వారితో గట్టిగా వాగ్వాదం చేయడం వల్ల వారు దిగివచ్చి 5 లక్షలకు సుమారుగా 5 లక్షల రూపాయల చెక్కు వారికి ఇవ్వడం జరిగింది. నిన్ననే లోక్ అదాలత్ల వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ ను కూడా క్యాన్సిల్ చేయించి లోక్ అదాలత్ కాంప్రమైజ్ చేయించి నిన్న బాబారావు గారికి చెక్ అందడం జరిగింది. దీనికి తోడ్పడిన ప్రతి ఒక్క కంపెనీలో మా ఆయనకి ఫైర్ అయ్యింది. 2 నెలలు తిరిగాను, మా వల్ల కాలేదు. చిరంజీవి ద్వారాగా యాంటీ కరప్షన్ వాళ్ళ తరఫున వాళ్ళని కలిసాము. వాళ్ళు కూడా మమ్మల్ని అక్కడికి గేట్ కాడ ఫైట్ చేసి బాగా మాకు సపోర్ట్ చేశారు. పోలీసులను కూడా చేశారు. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాము, వాళ్ళు కూడా న్యాయం చేశారు. వాళ్ళ దగ్గర కూడా మాట్లాడాము. వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. వీళ్ళ ద్వారాగా నాకు న్యాయం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి పాపారావు పార్వతమ్మ గారు మరి ఈరోజు యాంటీ కరప్షన్ ఆఫీస్కి వచ్చి మరి తనకి జరిగిన న్యాయం గురించి మాట్లాడుతున్నారు. 2 నెలల క్రితం నాకు చిరంజీవి అనే ఒక అబ్బాయి ద్వారా మరి నాకు ఈ ప్రాబ్లం గురించి తెలిసింది. అక్క స్మైలాక్స్ కంపెనీలో మరి ఒక అతను ఇలా కాలిపోయాడక్క, అతనికి న్యాయం చేయాలి అని నాకు చెప్పడం జరిగింది. వెంటనే కూడా నేను మా సంస్థను అప్రోచ్ అయ్యి సరే ఇలా జరిగిందంట అనగానే మేము యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా 2 నెలల నుంచి తిరుగుతున్నా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. మాకు చెప్పడం వల్ల మా సార్తో పాటు మా టీం అంతా కలిసి నా కంపెనీకి వెళ్ళి కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాను. అక్కడ ఆయన వెనుకపోగా మమ్మల్ని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే మేము పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళకి న్యాయం జరగాలి అనే ఆలోచనతో మరి మీడియా మిత్రులే కానీ పోలీసు వారే కానీ మాకు చాలా సహకరించారు. లాస్ట్కి యాజమాన్యం దిగొచ్చి మరి వాళ్ళకి న్యాయం జరిగేలా చూసింది. నిన్న సాయంత్రం మరి చెక్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు మీకు ఎన్నో చేయాలని, ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా మా టీం అంతా ఉంటుందని మరీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.